అమెరికా ఇండియా ఎన్నికల వేళ ఇరు దేశాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. భారత పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయడంపై ఇటీవలే అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశం తమను ఆందోళనకు గురి చేస్తోందని, దీని అమలును నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. ఈ వ్యాఖ్యలకు భారత్ ధీటుగా స్పందించింది. భారత బహుళ సంస్కృతులు, దేశ విభజన అనంతరం చరిత్రపై పరిమిత జ్ఞానం ఉన్నవారు అనవసర ఉపన్యాసాలు ఇవ్వొద్దని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా సీనియర్ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే అమెరికా తీరును తప్పుపట్టారు. ప్రపంచవ్యాప్తంగా వేధింపులకు గురవుతున్న మైనార్టీల కోసం అమెరికా సరిహద్దులు తెరుస్తుందని వ్యంగ్యంగా అన్నారు. పాకిస్తాన్లోని అహ్మదీయులకు, మయన్మార్లోని రోహింగ్యాలకు, పాలస్తీనియన్లకు అమెరికా పౌరసత్వం ఇస్తుందా? అలాంటప్పుడు ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం ఎందుకు అని హరీష్ సాల్వే ఘాటుగా అన్నారు. ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడంపై అమెరికా పునరాలోచించాలని హితవు పలికారు. ఇదే సమయంలో భారత్కు శరణార్థులను తట్టుకునే శక్తి పరిమితంగానే ఉందన్నారు. శ్రీలంక, మయన్మార్ మతరాజ్యాలు కాదని, అందుకనే వాటిని సీఏఏలో చేర్చలేదని అభిప్రాయపడ్డారు. సీఏఏ ద్వారా ముస్లిం మెజార్టీ దేశాలైన బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో వివక్షకు గురవుతున్న మైనార్టీ హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, పార్సీలు, బౌద్ధులు, జైనులకు భారత పౌరసత్వం అందించనున్నారు. మతపరమైన హింస కారణంగా డిసెంబర్ 31, 2014కు ముందు భారత్లోకి వచ్చిన వారికి ఈ వెసులుబాటు కల్పించింది.